పార్థసారథి గారు డాక్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారుగా 50 లక్షల మంది వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఉన్న వాల్మీకులు ఉత్తర భారతదేశంలో ఎస్సీలుగాను, దక్షిణ భారతదేశంలో ఎస్టీలుగాను ఉన్నారు. మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా వాళ్ళు ఎస్టీలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వాతంత్రం వస్తే 1956వ సంవత్సరం వరకు కూడా సుమారుగా 9 సంవత్సరాల పాటు ఎస్టీలుగానే ఉన్న వాల్మీకుల్ని 1956లో అకారణంగా ఏ కారణము చూపించకుండా రాత్రికి రాత్రి వాళ్ళని బీసీలుగా మార్చారు అధ్యక్ష. రాష్ట్రంలో కూడా ప్రాంతీయ విభేదాలున్నాయి. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల వరకు కూడా వాల్మీకులంతా ఎస్టీలుగా ఉంటే విజయవాడ నుంచి రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు. సుమారుగా 60 సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతా ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళని అభ్యర్థించుకుంటున్నాం, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికల తర్వాత ఏదో ఒక తూతూ మంత్రంగా ప్రతిపాదన అశాస్త్రీయంగా కేంద్రానికి పంపించడం, అక్కడ ఒప్పుకోకుండా వెనక్కి రావడం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. 2017 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున ఇదే శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులను ఎస్టీలుగా చేర్చాలనే ప్రతిపాదన పంపింది. గత ప్రభుత్వం కూడా అశాస్త్రీయంగా పంపడం వల్ల ఈ పని జరగలేదు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈరోజు ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. సరైన ప్రతిపాదనల్ని తయారు చేసి ఈ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం వాల్మీకుల్ని ఎస్టీలుగా చేర్చి 60 సంవత్సరాలుగా ఉన్న వాల్మీకుల కల నెరవేరుతుందని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాను అధ్యక్ష.